రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తాజా వార్షిక నివేదికలో కరెన్సీ నోట్లకు సంబంధించి కీలక ప్రకటనలు చేసింది. ముఖ్యంగా 3 రకాల నోట్ల ముద్రణకు ఇకపైన కొనసాగించబోమని వెల్లడించింది. అవి 2, 5, 2000 నోట్లు. గత ఏడాది నుంచి ప్రారంభమైన 2000 నోట్ల ఉపసంహరణ ప్రక్రియ 2025 ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగింది. తాజా నివేదిక ప్రకారం మార్చి 2025 నాటికి మొత్తం 3,56,000 కోట్ల విలువైన 98.2% నోట్లు బ్యాంకులకు తిరిగి చేర్చినట్లు వెల్లడించింది. అంటే ప్రస్తుతం మార్కెట్లో ఈ నోట్లు అతి తక్కువ స్థాయిలో మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇకపోతే 500 నోట్ల వాడకం బాగా పెరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఈ నోట్లు ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన నోట్లుగా నిలిచాయి. ఇది మార్కెట్లో చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో సంఖ్యాపరంగా 40.9% వాటా కలిగి ఉండగా విలువ పరంగా 86%కి చేరింది. దీనివల్ల 500 నోట్లు దేశవ్యాప్తంగా నగదు లావాదేవీలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నోట్ల ప్రాధాన్యత పెరిగినట్లు తెలుస్తోంది. నాణేల విషయంలో కూడా 2025 ఆర్థిక సంవత్సరంలో కొంత వృద్ధి నమోదైంది. నాణేల సంఖ్య 3.6%, మొత్తం విలువ 9.6%కి పెరిగింది. ముఖ్యంగా 1, 2, 5 నాణేల శాతం 81.6%గా ఉంది. మరోవైపు డిజిటల్ రూపాయికి ఆదరణ పెరుగుతోంది. ఇది 34% వృద్ధిని నమోదు చేసి 1016 కోట్లకు చేరుకుంది. ఈ దిశగా ఆర్బీఐ డిజిటల్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహిస్తోంది. నకిలీ నోట్ల విషయానికొస్తే 10, 20, 2000 నకిలీ నోట్ల సంఖ్య తగ్గిపోయినప్పటికీ 200, 500 నకిలీ నోట్లు మళ్లీ పెరిగినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో నగదు లావాదేవీలపైన ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. మొత్తంగా చూస్తే డిజిటలైజేషన్, నకిలీ నోట్లు, ప్రజాదరణ, ముద్రణ వ్యయాలు వంటి అంశాల ప్రాతిపదికన ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఆర్థిక విధానాల్లో కీలక మలుపులను సూచిస్తున్నాయి.